నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఫణిదత్తుడు మనం స్టోరీ చెప్పుకుంటా ఉన్నాం రమ్మగారు. 5వ భాగంలో ఉన్నాము ఈరోజు. వాళ్ళ అమ్మ కోసం అని చెప్పేసి బయలుదేరాడు ఫణిదత్తుడు. ఊరు వెళ్దాం అనుకున్నారు, ఎందుకంటే రుక్మవర్మ మారిపోయాడని తెలుసుకున్నారు. అవును. ఇక అప్పుడు వెళ్ళాలో వద్దో తెలీదా, తల్లినేమో తండ్రి వచ్చి తీసుకుపోయాడని తెలిసింది. తల్లి ఎక్కడుంది, తండ్రి ఎక్కడున్నాడో ఏమీ తెలియదు వీళ్ళకి. సరే, వీళ్ళంతా కలిసి స్నేహితులందరూ ఉన్న ఉజ్జయిని నగరానికి బయలుదేరారు. ఈ ఉజ్జయిని నగరం చేరేసరికల్లా ఏముంది, వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఏమీ లేదు. చాలా పేదరికంలో ఉన్నారు, కానీ కొంతకాలం అక్కడ ఉన్నారు. వజ్రకాయుడు, ప్రహస్తుడు, సుభాహుడు ఇలా ఉన్నారు స్నేహితులు, వాళ్ళు ముగ్గురు. ఓకే. అయితే ఏమనిపించింది, అమ్మని ఎలాగూ వెతకాలి, సొంత ఊరు వెళ్ళాలి, పాట్లిపుత్రం వెళ్ళిపోవాలి, ఏం చేయాలి అని అనుకుంటూ వీళ్ళు ఇంత పేదరికంలో ఉన్నారు, అయినా కూడా నన్ను ఆదరించారు, వీళ్ళకి ఏదైనా సహాయం చెయ్యాలి. ధనం ఏం చేద్దాం, ధనం రుక్మవర్మని కొల్లగొడదామంటే రుక్మవర్మ మంచివాడైపోయాడు అనుకున్నారు. అవును. ఈ ఊళ్ళో ఎవరున్నారో చూద్దాం, వేశ్యలు ఎవరైనా ఉన్నారా, బాగా ధనవంతులు ఉన్నారా, ఎవరినైనా కొల్లగొట్టి చూద్దాం అనుకున్నారు. చూస్తే ఆ ఊళ్ళో వేశ్యలు లేరు, ఏమీ లేరు, అంతా బాగుంది. సరే, ఏమనుకున్నారు, రాజుగారి ధనాగారం ఎక్కడుందో ధనాగారాన్ని కన్నం వేస్తే మనకి ధనం వస్తుందని భావించారు. ఓకే. భావించి ధనాగారం ఎక్కడుందో ఒక 2-3-4 రోజులు రెక్కి నిర్వహించి తెలుసుకున్నారు. దానికోసమని ప్రత్యేకంగా వీళ్ళు చిన్నప్పుడు వీళ్ళు నేర్చుకున్న విద్య ఏంటంటే వాళ్ళ ముగ్గురు కలిసి సొరంగం దవ్వటం. ఇవి వజ్రకాయుడు ఇంటి దగ్గర నుంచి ఒక సొరంగం దవ్వారు. అయితే ఏమైంది, ధనాగారం లెక్క పెట్టుకున్నారు ప్లాన్ ప్రకారము, కానీ అది ధనాగారం నుంచి కుడివైపుకి ఉన్నటువంటి రాజకుమార్తె కన్యాంతఃపురంలోకి వెళ్ళిపోయింది. ఓహో. అందులోకి ప్రవేశించాడు ఫణిదత్తుడు. అంతఃపురం లోపలికి ఓపెన్ అయింది. అది లేచి చూసేసరికి చూస్తే ఏముంది, మహాద్భుత సౌందర్యవతిగా ఉన్న ఓ పిల్ల, దాని ఒంటి నిండా నగలు. పోనీ ఆ నగలు తీసుకుందామనిపించింది. తర్వాత చిచ్చి, ఇంత బతుకు బతికి వరుణ కన్యల్ని అందరినీ సేవించి అక్కడి నుంచి అవి ఇవి తెచ్చుకుని ఆ పులిని చంపేశాడు. అవును. పులిని చంపేసి పులి మొహం మీద ఉన్నటువంటి మణిని తెచ్చుకున్నాడు, పులి దగ్గర ఉన్న శంఖం తెచ్చుకున్నాడు. అంత చేయగలిగి ఈ ఒంటి మీద దొంగతనం చేసే పరిస్థితి ఏంటి మనకి, చీ అనుకుని అందులోంచి దిగి బయటకు వచ్చేసాయి. ఓకే. వీళ్ళు ఒక రోజు ఆలోచించే లోపల ఊరంతా గగ్గోలు పుట్టిపోయింది. ఏమిటి, యువరాణి శశాంకవతి అమ్మాయి పేరు, ఆమెకి పాము గరిచింది. ఓహో. పాము గరిచింది, పిల్ల నీలంగా అయిపోయింది. గందరగోళంగా ఊళ్ళో ఉన్న విషవైద్యులందరూ పరిగెడుతున్నారు. ఇతని జ్ఞాపకం వచ్చింది, ఈ పులి మీద ఉన్న ముఖం మీద ఉన్న మణిని తీసుకుంటేటప్పుడు ఇతనికి వరుణ కన్యలు చెప్పారు, పులి దగ్గర ఉన్నటువంటి మణి ఎంత విషాన్నైనా హరిస్తుందని. దాన్ని అతను తన ఉంగరంలో వేసి నొక్కి ఉంచుకున్నాడు, మణి అటు ఇటు పోకుండా. అప్పుడు స్నేహితులకు చెప్పాడు, మన దగ్గర ఒక మణి ఉంది కదా, ఈ మణి బాగా పనిచేస్తుంది, అక్కడికి వెళ్దాము అని. అందరూ చాలామంది పాము వైద్యులు, అదే విషవైద్యులు చేరారు. ఇతను వెళ్ళి, నేను ఈ వైద్యం చేయగలను అని చెప్పేసరికల్లా ఆ నీలం రంగులో మారిపోయి నొరగలు కక్కుతూ పడున్న రాకుమార్తె దగ్గరికి ఇతన్ని ప్రవేశపెట్టారు. ఈయన ఏం చేశాడు, ఆ ఉంగరం తీసి ఆ వేలికి తొలిగేసరికల్లా మెల్లిగా రంగు మామూలైపోయింది. ఆ నురుగులు కక్కుతున్న అమ్మాయి మెల్లిగా సెట్ అయిపోయింది, లేచి కూర్చుని ఆయన చూసి దండం పెట్టింది. ఇతన్ని చూసి ఇంతలో రాజుగారు పరిగెత్తుకొచ్చాడు. ఆయన బయట నుంచి చూస్తున్నాడు, ఇంకా ఎవరు దొరుకుతారని. ఎప్పుడైతే రాకుమార్తె లేచింది అన్నారో రాజుగారు కూడా వచ్చేసరికల్లా తండ్రికి చూపించింది, ఈయనే నన్ను కాపాడాడు అనేసరికి ఆయన ఎంతో సంతోషించి చేతులు పుచ్చుకొని బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి, బాబు నీకేం కావాలి, ఏమేమన్నావు, నీకంటే నాకేం అక్కర్లేదండి, నా దగ్గర అవకాశం ఉంది, నేను ఆమెకు సహాయం చేశాను, ఈ మంత్రం కుదిరింది కాబట్టి మీరు ఈ సంతోషంగా ఏమి ఇవ్వదలుచుకున్నా సరే ఇవ్వండి అంటే, ఇతనికి బంగారంతో సువర్ణాభిషేకం చేసి 1,000,000 దినారాలు చేతిలో పెట్టేట రాజు. ఓహో, వీళ్ళకి డబ్బులు కావాలనుకుంటున్నారుగా, ఈ డబ్బు మొత్తము అతనికి అభిషేకం చేసిన బంగారు పుష్పాలు సమస్తము వజ్రకాయుడు తల్లిదండ్రులకి అప్పచెప్పాడు. మీరు నాళ్ళు నన్ను ఉంచుకున్నారు, మీరు హాయిగా ఈ ధనాన్ని అనుభవించండి అని 1,000,000 దినారాలు ఎత్తి పెద్దవాళ్ళ చేతిలో పెట్టేశాడు. 2 రోజులు గడిచినాయి. వీళ్ళు ఏం చెయ్యాలి అలా ఆలోచిస్తూ ఉండగానే ఒక అమ్మాయి ఎవరో వచ్చి, వాళ్ళు ఏమైందంటే చాలా పెద్ద విందులు అవి జరిగినాయి ఊళ్ళో, ఈ రాజుగారి అమ్మాయి బతికిన సందర్భంలో. ఆ విందు దగ్గర కూర్చున్నాడు. ఇతను కూడా వెళ్ళాడు, ఫణిదత్తుడు అతని స్నేహితులు కూడా వెళ్ళారు. ఓ పిల్ల వచ్చి, మీరు యువరాణిని కాపాడారు, ఆమె ఎంతో సంతోషంగా తన ఉంగరాన్ని మీకు ఇవ్వమంది, మీ ఉంగరం ఆమెకి ఇచ్చారని ఓ ఉంగరం తీసుకొచ్చి ఇతను వేలికి పెట్టేళ్ళు. ఓహో,
ఇతనికి అర్థం కాల. ప్రాణావశిష్టంగా ఉన్న అమ్మాయిని రక్షించాం. ఆ కంగారులో అమ్మాయి మొహం కూడా నేను చూడలేదు. ఈ ఉంగరం ఎందుకు పంపించి, సాధారణంగా ఉంగరాలు మార్చుకోవటం ఎప్పుడు జరుగుతుంది? ఏదో ప్రణయం, ప్రేమాశయాలు ఉన్నప్పుడు జరుగుతాయి. ఇట ఎందుకు పంపించింది నేను చూడను కూడా లేదు అనేసరికల్లా ఈ స్నేహితులు అన్నారు, నువ్వు వరుణ కన్యలనే చూసి చూడకుండా వచ్చేసావు, రాకుమార్తె నీకో లెక్క అని నవ్వుకున్నారు. ఇంతలో ఏమైంది, రాజకుమార్తెకి గుండెల్లో నొప్పిగా ఉందని వార్త వచ్చింది. వచ్చేసరికల్లా రాజుగారికి ఏం భయం వేసింది, ఇతను చూస్తే కుర్రాడు, రాకుమార్తె 16-17 ఏళ్ళది. అందుకని ఏం చేశారు, ఆ అమ్మాయిని పూర్తిగా చూపించకుండా అంతఃపురంలో ముసుగేసి పడుకోబెట్టారు. గుండెల్లో నొప్పిగా ఉంది, విషవైద్యం చేసింది నువ్వే కదా, నాడు చూద్దువు కానీ రమ్మని ఫణిదత్తుడిని పిలిచారు. అయితే ఈ ఫణిదత్తుడు కాలు మీద పాము కాటేసింది, ముందు నాడి పట్టుకున్నాడు, మాట్లాడలేదు అమ్మాయి. ఎక్కడ పాము గరిచిన చోట ఘాటు పడింది, ఇవి పడతాయి కదా పగ్ మార్క్స్, అక్కడ పట్టుకునే సరికల్లా నొప్పిగా ఉందా అని అతను ఇట్లా పట్టుకునే సరికల్లా కెవ్వమని అమ్మాయి లేచి నుంచింది, మొహం మీద ముసుగు తీసేసి. ఆ అమ్మాయిని చూసేసాడు ఇతను, ఎంత సౌందర్యవతో. పైగా కెవ్వుమన్నది ఏడుపు మొహం కాదు, అది నవ్వు మొహంగా కనపడింది. ఇంతలో రాజుగారు కేకలేసాడు, అట్లా మొహం మీద గుడ్డ తీయకూడదు, పడుకోమని కూతురు మళ్ళీ మొహం మీద వస్త్రం వేయించి పడుకోబెట్టాడు. కానీ చూసేసరికల్లా ఇతను సరే తగ్గిందా, మంత్రం వేస్తానన్నాడు. తగ్గిందంటే అందులో ఏం నొప్పిలేదేం లేదు, దొంగ మాట అది, కేవలం అతను చూడ్డానికి చేసింది అమ్మాయి అంతే. ఒక అరగంట గడిచాక ఏదో మంచినీళ్ళు ఇవ్వండి, మజ్జిగ ఇవ్వండి అని చెప్పి లేచి వచ్చేసాక చూసుకుంటే అతని జేబులో ఒక ఉత్తరం ఉంది. ఈ రాజకుమార్తె చెలికత్తల్లో ఎవరో జేబులో ఉత్తరం పెట్టారు, మీరు 2 రోజుల్లో ఊరెళ్ళిపోతారని మా తండ్రి చెప్తున్నారు, నేను ప్రాణదాతను విడిచి ఉండను, నాకు కూడా ఏదైనా ఒక మార్గం చెప్పండి, నన్ను తీసుకుపోండి మీతోటి. వీళ్ళు ఆలోచించారు ఏం చేద్దామని. వాళ్ళు స్నేహితులు అన్నారు, యువరాణి అయితే ఏమిటి, ఇంకోటి ఏమిటి, ఆయనంతటా ఆయనే ఆ పిల్లని నీకు ఇవ్వాలి లెక్క ప్రకారం, ఆయనకి ఇచ్చే ఉద్దేశం లేదు, అందుకే మొహం మీద గుడ్డేసి చూపించాడు నీకు. ఎందుకు మొహం మీద వస్త్రం వేశారు, ఆ పిల్లని నువ్వు చూడకూడదు అనుకుంటున్నాడు, ఆ పిల్ల నీకు ఇచ్చే ఉద్దేశం కలగలే ఆయనకి. అమ్మాయి నీతో వస్తానంటే తీసుకుపోదాం, తర్వాత అదే సెట్ అవుతుంది, చూద్దామన్నారు. అనేసరికల్లా వీళ్ళు సరే ఆలోచించి ఇప్పుడే వెళ్ళొద్దు, ఇంకా కొద్ది రోజులు ఉందాం, ఎలాగో బోల్డ్ ధనం వచ్చింది కదా, ఈ ధనం కుదిరింది కదా, డబ్బులు ఉన్నాయి కదా, సరే అందుకని ఏం చేశారు, ఇతను తవ్వారు కదా ఒక కందకం లాంటిది, అదే మన సొరంగం లాంటిది, సొరంగంతో లోపల నుంచి అట్లా వచ్చి రాజకుమార్తెకి ఉత్తరం రాశాడు, ఈ గదిలోనే నన్ను చేరే మార్గం ఉంది అని. దీనికి శశాంకవతికి కుమారవతి అని ఒక చెలికత్తుంది, భలే తెలివిగలదు. కుమారవతి ఆ ఉత్తరం చదివి, అమ్మ ఫణిదత్తుడు ఖచ్చితంగా ఈ గదిలోకే వచ్చాడు, చూద్దాం ఈ గదిలో ఎక్కడో ఏదో మార్గం ఉండుంటుందని అంత గదంతా కాళ్ళతోటి తడుతూ చూస్తే ఒక చోట దబిక్కిన పడింది. చూస్తే అది గొయ్యి. ఓహో ఇదనమాట మార్గం, ఈ మార్గం ద్వారా అతను లోపలికి వస్తున్నాడు, రానివ్వండి వస్తాడేమో చూద్దాం అనుకున్నాడు. అతను మర్నాడు మళ్ళీ వచ్చాడు. రాగానే శశాంకవతి చక్కగా చందనం రాసింది, కబుర్లు చెప్పింది, ఇద్దరు కలిసి ఉండటం మొదలుపెట్టారు. అమ్మాయి తను రోజు సాయంకాలం అయ్యేసరికి వచ్చేసేవాడు. సాయంత్రం అయ్యాక శశాంకవతి ఇంకా తండ్రికి తల్లికి కనపడేది కాదు, తన అంతఃపురంలోనే ఉండేది. ఈ కుమారవతి మిగిలిన వాళ్ళు ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసింది. రోజులు గడిచేసరికల్లా ఈ అమ్మాయి గర్భవతేమోనని అనుమానం మొదలైంది. బయట ఎవరికీ తెలీదు. కుమారవతి కనిపెట్టింది, నువ్వు గర్భవతిగా ఉన్నావని చెప్తే ఆ అమ్మాయి ఏమో ఇతనికి చెప్పేసింది, ఫణిదత్తుడికి, నేను గర్భవతిని అనగానే ఇప్పుడు ఇక్కడ ఉండకూడదు, ఇంకా తీసుకెళ్ళిపోవాలి. అందుకని కుమారవతికి చెప్పాడు, మీరు ఈ అమ్మాయి మాయమైపోయిందని ఒక కబురు పుట్టించు నువ్వు ముందు అని చెప్పాడు. శశాంకవతి ఏమో ఈ సొరంగంలో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయి వజ్రకాయుడి ఇంటికి వెళ్ళిపోయింది. రాత్రే వెళ్ళిపోయింది. తెల్లవారి 9-10 గంటలకి రాజుగారు ఆస్థానం తీస్తారు. ఫణిదత్తుడు కూడా ఆస్థానానికి వచ్చి కూర్చున్నాడు. 1 గంటకి కుమారవతి పరిగెత్తుకుంటూ వచ్చింది, మహారాజా రక్షించండి, మేమిద్దరం శశాంకవతికి తలంటి పోసాను, తల ఆరబెట్టడానికి మేడ మీదకి తీసుకెళ్ళాం, ఎవరో ఒక గంధర్వుడు లాంటి వాడు ఉత్తమ వస్త్రాలు ధరించి ఉన్నవాడు అమ్మాయిని లేవ తీసుకుపోయాడు, ఆకాశం నుంచి వచ్చి ఆకాశంలోకే తీసుకుపోయాడు. అయ్యో అన్నారు, వెతికారు. శశాంకవతి మాయమైపోతుందని ఉంది ఆమె జాతకం ప్రకారం, ఆమె గాల్లోకే భూమిలోకే తెలీదు, అదేలే మాయమైపోయింది. పోనీ ఫణిదత్తుడిని అనుకుందామంటే అతను ఎదురుకుండానే ఉన్నాడు. రాజుకు అతని మీద అనుమానం రాలేదు. ఏదో కార్తాంతికల్ని పిలిచారు, ఎక్కడి నుంచి మాయమైపోయింది, ఎవరు చూశారు, పొద్దున్న నుంచి చూడలేదు అని చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు అక్కడ. అమ్మాయి నిన్న రాత్రే లేదు.
అయితే ఏం చేశారు వీళ్ళు ప్లాను, స్నేహితులు ముగ్గురు శశాంకవతిని తీసుకుని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఫణిదత్తుడు రాజుని నమ్మించి మధ్యాహ్నం బయలుదేరుతాడు. అది వాళ్ళ ప్లాన్. మధ్యాహ్నం దాకా రాజుగారికి సహాయం చేశాడు ఫణిదత్తుడు యువరాణిని వెతకటంలో. ఎవరైనా గంధర్వుడు అయి ఉంటాడండి, ఏదో ఒక రోజున మీ అమ్మాయి మీకు మళ్ళీ లభిస్తుందిలేండి అని రాజుకి సమాశ్వాసం చేసి గుర్రం వేసుకుని బయలుదేరాడు. తన స్నేహితులు ముగ్గురు వెళ్ళిపోయారు కదా, అమ్మాయిని తీసుకుని దొరుకుతారు అనుకున్నాడు. ఏదో దారి పెట్టుకున్నారు. వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు ముగ్గురు ఉన్నారు కానీ అమ్మాయి లేదు. ఇదేమిటి అమ్మాయి ఏమైంది అని ఇతను వెళ్ళి అడిగేసరికి వాళ్ళు ఏమన్నారు, మేము ఇక్కడికి వచ్చేసరికి చాలా అలసిపోయాము, కాస్త రెస్ట్ తీసుకుందామని ఆగేము. ఆ అమ్మాయి నెల తప్పి ఉన్న అమ్మాయి కదా, కాస్త రెస్ట్ తీసుకుంటుందని ఆగేము. బోల్డ్ అంతమంది జనం వచ్చారు, వీళ్ళంతా ఇక్కడ చెంచులు పిల్లని లేవదీసుకుపోయారు. వాడెవడో చెంచులు, ముందు వచ్చిన వాళ్ళు చెంచులు కాదు, కొన్ని గుర్రాలతోటి కొంతమంది వచ్చారు. ఒక దొంగల లాంటి వాళ్ళు మొదట వచ్చిన వాళ్ళు ఎత్తుకుపోయారు. ఈ దారి గుండా వెళ్ళారు, మమ్మల్ని కొట్టారు, మేము వెళ్ళలేక ఆగామన్నారు. వీళ్లలో బాగా గుర్రం తోలగలిగిన వాడు ఫణిదత్తుడే. మిగిలిన వాళ్ళు ఊరికే గుర్రాల మీద తిరుగుతారు కానీ వాళ్ళకి గట్టిగా ఇది రాదు. సరే నేను వెతుకుతాను, మీ దారిని మీరు అటువైపుకి పదండి అని వాళ్ళని పాటలీపుత్రం వైపుకి బయలుదేరి తీసి ఈ గుర్రం వేసుకుని బయలుదేరాడు. వెళ్ళేసరికల్లా ఒక చోట వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని ఒకడు ఈ శశాంకవతిని ఎక్కించుకున్నాడు. దాని వెనకాల పడ్డాడు ఇతను ఫణిదత్తుడు. వెనకబడి కత్తితోటి వాడిని కొట్టి చంపేసి భార్యని మళ్ళీ గుర్రం ఎక్కించుకున్నాడు. ఇద్దరు కలిసి అడవిలో ప్రయాణం చేయటం మొదలుపెట్టారు. స్నేహితులది అయిపోయింది కదా, ఎక్కడో చోట కలుసుకుంటారు అంతే. ఈ వెళ్ళి ఏమైంది, అమ్మాయి నాకు చాలా దాహం వేస్తుంది, ఎంతో దాహంగా ఉందంటే ఇతను ఏం చేశాడు, ఇతని దగ్గర ఉన్న వస్తువులు ఏమిటి, ఉంగరమేమో అమ్మాయి వేలికి పెట్టాడు. రెండోది ఇతని దగ్గర శంఖం ఉంది. ఆ శంఖం పులిని చంపినప్పుడు తెచ్చుకున్నాడు. ఏమన్నాడు, నువ్వు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి మంచినీళ్ళు పట్టుకొస్తాను అని చెప్పి ఆ అమ్మాయిని ఒక చోట కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టేసరికల్లా ఈ మంచినీళ్ళు తెచ్చుకుందామని ఆ దగ్గరికి వెళ్తే అన్ని ఏర్లల్లే కనపడుతున్నాయి కానీ నీళ్లు లేవు పేట్లోను. దాటి అతను బాగా ముందుకెళ్ళి నది దొరికి నదిలో నీళ్లు తెచ్చుకుని వెనక్కి వచ్చేసరికల్లా లేదు, అమ్మాయి కనపడలా. ఇక వెతుక్కోవటం మొదలుపెట్టాడు. వెతుకుతుంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చారు చెంచులు. ఒక శబరపతి అతను, వాళ్ళకి రాజుగా ఉన్నాడు. అతను ఏమన్నాడు, ఓహో అమ్మాయి నీ భార్య, వాళ్ళెవరితోటో మాట్లాడుతోంది, ఇందాక వాళ్ళెవరో తీసుకెళ్ళారు, నీ స్నేహితులో ఏమిటో, రా మా వైపుకి, మా కోయిపల్లికి రా, నేను నిన్ను నీ భార్యని నేను కలుపుతాను అని చెప్పాడు. ఇతను ఆ శంఖాన్ని జాగ్రత్తగా పెట్టినాడు. వాళ్ళ శంఖ పుట్టుకుంటుంటే వద్దు శంఖాన్ని ఉంచమన్నాడు. ముట్టుకోనివ్వకపోయేసరికల్లా అదేదో అద్భుత పదార్థం అని భావించాడు అవతలవాడు. ఆ శబరపతితోటి కలిసి వాళ్ళ పల్లెకి వెళ్ళాడు. ఈ రాత్రికి పడుకో, రేపొద్దున నీ భార్యని మనం వెతుకుదామని నమ్మించారు వాళ్ళు. సరేనని పడుకున్నాడు. తెల్లవారు లేచేసరికి కాళ్ళకి చేతులకి గొలుసులు ఉన్నాయి. అక్కడి నుంచి బయటపడలేకపోయాడు. ఆ వచ్చిన వాళ్ళంతా, ఆ ఊళ్ళో ఉన్న ఈ కోయ వాళ్ళంతా వచ్చి చూడడం వెళ్ళటం. అందులో ఒక అమ్మడు ఏం చెప్పిందంటే, వీళ్ళకి ఎట్లా దొరికావు నాయన, నువ్వు ఇంత సర్వలక్షణ సంపన్నుడుగా ఉన్నావు, ఈ శబరపతి మంచివాడు కాదు, అమ్మవారికి బలిస్తాడు అని చెప్పింది. అమ్మాయి స్త్రీయే చెప్పింది. ఏం చేస్తాడు ఇప్పుడు, ఏం ప్రయత్నం చేసినా కుదరలా, తప్పించుకోలేపాడు. అయితే ఈ శబరపతికి ఒక కూతురు ఉంది, ఆమె పేరు శబరి. ఇతనికి రహస్యం చెప్పినటువంటి ఆ అమ్మాయి కోయపడుచు పోయి ఆ శబరికి చెప్పింది, మీ నాన్న బంగారు లాంటివాడిని తెచ్చి అందులో పెట్టాడు, రేపొద్దున బలిస్తాడు, నువ్వు వీళ్ళలోనే ఇక్కడున్న పిశాచాల్లోనే ఎవడో ఒకరిని కట్టుకుని పిల్లల్ని కంటావు, కంటే అట్లాంటి వాడితో కొడుకుని కనాలి, అందమైన పిల్లవాడు పుడతాడని ఆ 17 ఏళ్ళు ఉన్న శబరికి ఎక్కదీసింది. ఆ శబరి ఏం చేసింది, చల్లగా ఇతని దగ్గరికి రావటం మొదలుపెట్టింది. నేను నిన్ను తప్పిస్తాను, నన్ను పెళ్లి చేసుకో, నాకు సంతానం కావాలి అని ఇక అతన్ని చేరువవటం మొదలుపెట్టింది. రోజు వచ్చేది. నెలలు గడిచినాయి. అతన్ని బలివ్వడానికి సమయం కుదరలేదు. అలాగే ఉంచుకున్నారు. 2 నెలలు 3 నెలలు గడిచేసరికల్లా ఆ శబరి కాస్త గర్భవతి అయింది. మరి వస్తుంది రోజు. ఆ శబరి తల్లికి చెప్పింది. చెప్పేసరికి తల్లి, ఇదేం పని చేసావే, మీ నాన్న ఏడాది తర్వాత అదేదో పుణ్యం వస్తుందని చాలామందిని బంధించాడు, అందులో వీడొకడు, నువ్వు ఇంత పని చేసావంటే శబరి చెప్పింది, అమ్మాయి తను మంచివాడు, చాలా గొప్పవాడు, మానవుడు కాదు పూర్తిగా, ఇతను ఎవరో దైవజాతికి పుట్టినవాడు, వాళ్ళ అమ్మని వెతుక్కుంటూ వెళ్తున్నాడు, చాలా మంచివాడు, ఉత్తముడు, ఇట్లాంటి వాడితో సంతానం కావాలి, ఈ కోయి మొహాలు నాకు ఇష్టం లేదు
అని చెప్పి నా భర్తను రక్షించు, తప్పించు అని అడిగింది. అడిగేసరికల్లా ఆ శబరి తల్లి ఏం చేసింది, ఆవిడ వచ్చి, బాబు నా పిల్ల నిన్ను వరించింది, నా భర్తకి తెలిస్తే దాన్ని నిన్ను ఇద్దరిని చంపేస్తాడు, ఒక పని చెయ్యి, మేము తప్పించేస్తాం, ఇక్కడి నుంచి పారిపో, నీ భార్యను సంపాదించుకో, నువ్వు మళ్ళీ రేపు విజయదశమి వెళ్ళి, విజయదశమికి ఇది ముహూర్తం, ఇంతకీ ఇప్పుడు ఎక్కడ ఏముంది, ఇంకా జ్యేష్ఠం ఆషాఢాల్లోనే ఉన్నాయి, ఇంకా వెళ్ళాలిగా ఈ 2-3 నెలలు, ఈ లోపల పిల్లకి పెద్ద నెలలు వస్తే పండగ వెళ్ళిన తర్వాత నీ భార్యను నువ్వు తీసుకెళ్దువు కానీ ఈ శబరిని, అప్పటిదాకా నువ్వు కనపడద్దు అని చెప్పి సాయంకాలమే అతన్ని తప్పించేసింది. తప్పించేసరికల్లా ఈ ఫణిదత్తుడు మళ్ళీ మరి పెళ్ళాన్ని వెతుక్కోవద్దు, ఆ కడుపుతో కూడా ఉంది, ఈ శశాంకవతిని వెతుక్కుంటూ తను ఎక్కడ భార్యని విడిచిపుచ్చాడో అక్కడికి వచ్చాడు. అప్పుడు అతను తెలుసుకున్నాడు, తను ఒక చోట జాగ్రత్తగా పెట్టాడు శంఖం, ఆ శంఖం లేదు, ఆ శబరపతి తీసేసుకున్నాడు. ఓహో, శంఖం దొరకల, ఇక లేదు అక్కడ. ఈ భార్య కోసం వెతుకుతుంటే ఈ లోపల ఇంకొక భిల్లుడు అతనికి కనపడ్డాడు. కనపడి, ఆ నువ్వే నా ఫణిదత్తుడివే అనగానే ఇతను గట్టిగా మీద పడిపోయాడు కత్తిపుచ్చుకుని. అతను అన్నాడు, నువ్వెందుకయ్యా నా మీద పడతావు, నేను నీ భార్యను రక్షించాను, ఆ అమ్మాయి ఇక్కడి నుంచి వచ్చేసింది, నడుచుకుంటూ ఎక్కడో కనపడింది, తన భర్త పోలికలు చెప్పింది, సొంత కూతురులా చూశాను, మా ఇంటికి తీసుకెళ్ళా, తన ఒంటి మీద బోల్డు నగలు ఉన్నాయి, ఆ నగలు ఇచ్చి నా భార్యను కూడా సంతోషపెట్టింది, కానీ ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి శబరపతి నా భార్య కోసం ప్రయత్నం చేస్తున్నాడు, అందుకని నేనేం చేశాను, మా ఇంటి దగ్గర ఉంచకుండా అదేదో ఒక అగ్రహారానికి విశ్వనాథ భట్ అని ఉన్నాడు, వాళ్ళ ఇంటికి చేర్చాను, నేను నీకోసమే రోజు వస్తున్నాడు, నువ్వు కనపడతావేమోనని, నీ భార్య సేఫ్గా ఉంది, గర్భవతి, 3 నెలలు గడిచిపోయినాయి కదా, అమ్మాయికి 5-6 నెలలు వచ్చేసినాయి, నీకేం భయం లేదు, పద నువ్వు నాతో పాటు విశ్వనాథ దగ్గరికి వద్దు కానీ అని చెప్పాడు. చెప్పేసరికి ఇంతలో శబరపతికి తెలిసింది, మా చుట్టుపక్కల ఊళ్ళల్లో ఇళ్లలో ఉన్నవాళ్ళు ఈ అమ్మాయి మాకు నగలు ఇచ్చింది, నాణ్యాలు ఇచ్చిందని తెలుసుకుని శబరపతికి తెలియజేశారు. ఈ లోపల నేను నీ భార్యను దాటించేశాను, అతనికేమో ఊరికే ఒక్క రాత్రి మా ఇంట్లో తలదాచుకుని గొలుసు ఇచ్చిందని వస్తువు చూపించాను తప్ప నేను అతనికి చెప్పలేదు, నీకోసమే రోజు వెతుకుతున్నాను, నువ్వు వస్తావేమోనని, పద నాతో రా అన్నాడు. సరే ఇంకేం చేస్తాడు, ఏదో ఒకటి చెప్పిన మాట నమ్మాలిగా, అతను వెనకాలబడి వెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో లేదు, వేరే అగ్రహారంలో ఒక విశ్వనాథ భట్టు గారింట్లో ఉంది. విశ్వనాథ భట్టు గారింటికి చేరేసరికల్లా ఆయన ఏమన్నాడు, ఆయన చెప్పాడు, నీ భార్య ఇక్కడ లేదు నాయనా, ఇంకా మధురాపురంలో ఇంకో స్నేహితుడు ఉన్నాడు, మేము వాళ్ళింటికి పంపించామన్నాడు. ఓహో, ఇక్కడ ఏదో ఇబ్బంది అయిందని అక్కడికి హతాశుడైపోయాడు, ఇక్కడా దొరకలేదు అక్కడా దొరకలేదు, ఈ భార్య ఏమైపోతుందో తెలియదు, పాపం రాజకుమార్తె, దాని తోడు గర్భవతి, నమ్మి వచ్చినందుకు మొహం కూడా చూడలేదే నేను, ఇంత పని చేశామని బాధపడుతూ ఫణిదత్తుడు మళ్ళీ అక్కడికి ప్రయాణమయ్యాడు. అక్కడైనా శశాంకవతి దొరుకుతుందా, స్నేహితులు 3 ఇతన్ని కలుస్తారా, ఆమెకి సంతానం కలుగుతుందా, వీళ్ళు మళ్ళీ ఒకటవుతారా, ఫణిదత్తుడు వాళ్ళ అమ్మ పితృదత్తని కలుసుకోగలుగుతాడా లేదా, బోల్డని భాగాలు ఉన్నాయి, మెల్లిగా విందాం. తప్పకుండా రమ్య గారు, నమస్తే. నమస్తే జీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.